కావలి పట్టణ పరిధిలో 4 కళాశాలలు ఉన్నాయని, కళాశాలల చుట్టూ ప్రతిదినం దినచర్యగా మేము మా సిబ్బందిని పంపిస్తున్నామని కావలి 1 టౌన్ సిఐ రాజేష్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలల స్టూడెంట్స్ వాళ్ళ కాలేజీలకు వెళ్లకుండా వేరే కాలేజీల దగ్గర ప్రతి ఒక్క స్టూడెంట్ అమ్మాయిల కోసం తిరుగుతున్నారని, మేము మా సిబ్బంది దాన్ని గమనించామని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా పిల్లలు ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తూ హల్చల్ చేస్తున్నారని, పిల్లల తల్లిదండ్రులకు మేము చెప్పేది ఏమిటంటే వీళ్ళకి బైకులు ఇస్తే ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తూ ఆడపిల్లలను ఏడిపించడం, ఆట పట్టించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారని, కాబట్టి మైనర్ పిల్లలకు బైకులు ఇవ్వవద్దని పిల్లల తల్లిదండ్రులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఎవరైనా తల్లిదండ్రులు మీకు ఏదన్నా ఇలాంటి సంఘటనలు ఉన్నా జరుగుతున్నట్టు అనిపించినా ఒక ఫోటో తీసి మాకు పంపించినట్లయితే వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మా కావలి 1 టౌన్ పరిధిలో దాదాపు 4 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాల చుట్టూ మేము ఉదయము సాయంత్రము కూడా మా సిబ్బంది పంపిస్తున్నాం. మేము కూడా విరివిరిగా చెక్ చేస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో మేము గ్రహించింది ఏంటంటే, కొంతమంది పిల్లలు కాలేజీ ఎగ్గొట్టి తన కాలేజీ పోకుండా ఇంకొక కాలేజీ వైపు ఆడపిల్లల కోసం తిరుగుతుందని చెప్పి సమాచారం ఉంది. అంతేకాకుండా పిల్లలు ట్రిపుల్ రైడింగ్ డ్రైవ్ మీద చాలా హల్చల్ చేస్తున్నారు. ఆ సందర్భంగా మన కావలిపట్నం నుండి పిల్లల యొక్క పేరెంట్స్కి, కావలి యాజమాన్యానికి మేము తెలియజేసేది ఏంటంటే, మైనర్స్కి మీరు బైక్స్ ఇవ్వద్దు. అదేవిధంగా ఎవరైనా కూడా ఆడపిల్లల్ని ఏడిపిస్తుంటే, అంటే వెంటపడి హెరాస్ చేస్తుంటే మీరు వెంటనే ఒక ఫోటో తీయండి. మాకు సంబంధం లేదని కాకుండా ఒక ఫోటో తీసి మాకు ఫార్వర్డ్ చేస్తే మేము వెంటనే యాక్షన్ తీసుకుంటాం తెలియజేస్తున్నాం. కాలేజీ యాజమాన్యం కూడా మీ పిల్లలు కాలేజీ లోపలికి వచ్చేటప్పుడు, మరి బయటికి పోయేటప్పుడు, వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళేటప్పుడు ఎవరు వచ్చి తీసుకెళ్తున్నారు, ఎవరు వచ్చి డ్రాప్ చేస్తున్నారు, వాళ్ళని ఎవరైనా కూడా వెంటబడుతున్నారా అనేది కూడా గ్రహించి తదుపరి చర్యలు తీసుకొని తెలియజేస్తున్నాం. ఏదైనా సమాచారం ఉంటే వెంటనే ఎవరైనా కూడా ఫొటోస్, వీడియోస్ ద్వారా మాకు సమాచారం ఇస్తే సంబంధిత వ్యక్తులపై చర్య తీసుకుని తెలియజేస్తున్నాం. మేము స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం. దాదాపు 15 ట్రిపుల్ రైడింగ్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అందులో చాలామంది 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు, కాలేజ్ చుట్టూ తిరిగిన పిల్లకాయలు ఉన్నారు. వాళ్ళు తీసుకొచ్చాము. వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ నిర్వహించి పంపిస్తామని చెప్పేసి, ఇప్పుడు వచ్చే నూతన చట్టాల ద్వారా ఎటువంటి యాక్ట్స్ ఉన్నాయో ఆ ఇంప్లిమెంట్ చేస్తూ ఫైన్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.